అయితే నంద్యాలలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి 113 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కేశినేని చిన్ని తన అన్న నాని కంటే 1200 ఓట్లతో ముందంజలో ఉన్నారు. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ఆధిక్యతలో ఉన్నారు. కడప సంబంధించి జగ్గంపేట తొలి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ 3550 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. తోట నరసింహ వెనుకంజలో ఉన్నారు. ఎర్లీ ట్రెండ్స్ లో కూటమి మనకు ముందంజలో ఉన్నట్టుగా కనబడుతుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తారా ఓడిపోతారా అని వైసీపీ ప్రచారం చేసింది, కానీ 1600 లీడ్ లో కనబడుతుంది. పిఠాపురంలో బ్రేకింగ్ న్యూస్ అంతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. 1500 ఓట్లతో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. పిఠాపురం సంబంధించి మనం చాలా విస్తృతంగా చేశాం. వర్మ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ ఉన్నారో కనీసం 50,000 ఓట్లు రాకపోతే, మెజారిటీ రాకపోతే, 50,000 ఓట్ల మెజారిటీ రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. బట్ ఇక్కడ ఆయన 1500 ఓట్లతో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. కుప్పంలో 2000 ఓట్ల ఆధిక్యతలో చంద్రబాబు ముందంజలో ఉన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ మొదటి రౌండ్ లో 493 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. నగరిలో మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. ఎక్స్పెక్టెడ్ లైన్స్ చాలా మంది చెప్పారు రోజా ఓడిపోతారని చెప్పి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యత ఏకంగా 4350 ఓట్లు. ఎర్లీ రౌండ్స్ లోనే 4350 ఓట్లు అంటే పవన్ కళ్యాణ్ 50,000 ఓట్ల దిశగా, మెజారిటీ దిశగా దూసుకెళ్తారా అన్నది చూడాలి. కేవలం ఫస్ట్ రౌండ్ లోనే 4350 ఓట్లు అంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ 50,000 దాటుతుందా? లాస్ట్ టైం భీమవరం, గాజువాక రెండు కూడా ఓడిపోయిన పరిస్థితి. సో ఓవరాల్ గా చూసుకుంటే నెల్లూరు పార్లమెంట్ సంబంధించి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా క్లియర్ గా ముందంజలో ఉన్నారు. ఒక్క తిరుపతి మాత్రమే వైసీపీ ఎంపీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. గురుమూర్తి లీడింగ్ లో కనిపిస్తున్నారు. 1775 ఓట్ల లీడ్ లో ఉన్నారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు. బహుశా అది ప్లస్ పాయింట్ కావచ్చు. అయితే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి చూసుకుంటే తిరుపతిలో గురుమూర్తి 1775 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో వరప్రసాద్ రావు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ థర్డ్ ప్లేస్ లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ పార్లమెంట్ సంబంధించి చూద్దాం.